ఏంటి మరి సంగతులు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హోమ్ వ్లాగ్స్. టుడే రెసిపీ స్ట్రాంగ్ అండ్ హెల్దీ బోన్స్కు హైట్ బాగా పెరగాలనుకునే పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు, అలాగే ఎర్లీ పీరియడ్ స్టార్ట్ అవుతాయి కదా పిల్లలు, వాళ్ళతో సహా ఎవరికైనా సరే హెల్దీగా ఉండే ఈ రెసిపీ సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలు ఎక్కడంటే అక్కడ పడిపోతూ ఉంటారు, వీక్గా ఉంటారు, బాగా ఆడుతూ ఉంటారు. సో వాళ్ళ కోసమే ఈ రెసిపీ. ఇలాంటి రెసిపీస్ వాళ్ళకి చేసి పెట్టామంటే చాలా హెల్దీగా ఉంటారు. దీనికోసం మనం తీసుకోవాల్సినవి ఏంటంటే మినుములు, అవి ఇంకా పొట్టు లేకుండా గుళ్ళు ఉంటాయి కదా, అవైతే ఇంకా మంచిది. వాటితో పాటు రాగులు, నువ్వులు ఇవి తీసుకునేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని వీటిలో నేనైతే ఇక్కడ మినపప్పు పోసుకుంటున్నాను. మీరు దొరికితే మినుములే వేసుకోండి, బాగా పుట్టు ఉన్నవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ నేను కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అనేసి 2 కప్స్ మినుములు వేసి మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి. ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి అన్నప్పుడు దీంట్లోనే 1/2 కప్ రాగులు వేసుకుంటున్నాను. ఈ రాగులు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ ఎండాకాలంలో పిల్లలకి ఎంత బలమైన ఫుడ్ ఇస్తే అంత మంచిది. అసలుకి ఈ ఎండలో ఒకటి వాళ్ళు బాగా ఆడి అలిసిపోతూ ఉంటారు, ఏదంటే అది స్నాక్స్ కావాలంటారు. కాబట్టి ఇలాంటి హెల్దీ స్నాక్ ఇస్తే ఇంకా మంచిది. ఇవి బాగా వేగిన తర్వాత ఇంకొంచెం ఇలాగ నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి. వీటిని బాగా మొత్తం వేగింది, మంచి కలర్ వచ్చింది అనేలాగా మీకు ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇంత మంచిగా కలర్ రావాలి, ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఇల్లంతా అదిరిపోతుంది ఆ స్మెల్తో. అంత బాగా వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టి ఆరపెట్టుకోవాలి. ఇవి బాగా అంతా ఆరిపోయిన తర్వాత మాత్రమే మనం మిక్సీ జార్లో తీసుకోవాలి. అదే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తుంటే బయట కూడా ఇవ్వచ్చు, మెత్తగా పొడి పట్టించుకోవచ్చు. నేను ఇక్కడ ఇంట్లోనే చేస్తున్నాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక ఉండేలాగా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు 2 పోర్షన్స్గా కూడా వేసుకోవచ్చు. నా మిక్సీ జార్ పెద్దదే తీసుకున్నాను కాబట్టి ఒక పోర్షన్ తీసుకున్నాను. మంచి ఫ్లేవర్ కోసం 2-3 ఇలాచీ వేసేసి నీట్గా ఇలాగా కొంచెం బరకగా ఇలా పట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. ఈ పిండితో మనం చాలా రకాలు చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఒక ఐటెం చూపిస్తున్నాను, అది హల్వాలా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. దీనికోసం 1 కప్పు బెల్లం తీసుకొనేసి నీళ్లు వేసి మంచిగా మరగనివ్వాలి. ఇలా బాగా మరిగి నీళ్ళంతా అయినప్పుడు దీన్ని మనం తేరు పట్టుకున్నామంటే బెల్లంలో ఉండే పార్టికల్స్ ఉంటాయి కదా, డస్ట్, అదంతా కూడా పోతుంది. పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇలాంటివి ఖచ్చితంగా ఆలోచించాలి. అందుకోసమే ఇలా నీట్గా అంతా డర్ట్ అంతా పోయేలాగా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దాని మళ్ళీ అదే ప్యాన్ నీట్గా వాష్ చేసుకొని దాంట్లోనే ఇది కూడా వేసి నీట్గా మరగనివ్వాలి. అవి మరిగేలోపు మనం పిండి అంతా ఒక కంటైనర్లో తీసుకొని పెట్టుకోవాలి. వేడి తగ్గిన తర్వాత మాత్రమే పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నీళ్ళల్లో పిండి వేసుకొని బాగా దగ్గర పడింది అనే వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేటప్పుడే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేస్తూనే ఉండాలి. నెయ్యి కూడా చాలా మంచిది హెల్త్కి. మినుములు, ఈ రాగులు, నువ్వులు ఎంత మంచిదో నెయ్యి కూడా అంతే మంచిది. చాలా గుడ్ ఫ్యాట్ అండి ఇది. పిల్లలకి ఎక్కువ నెయ్యి పెట్టడం కూడా మంచిది, అదేం బ్యాడ్ ఫ్యాట్ కాదు. పిల్లలు ఏం వెయిట్ గెయిన్ అవ్వరు. పిల్లలనే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. ఇలా బాగా దగ్గర పడుతుంది అన్నప్పుడు ఇంకొక స్పూన్ కూడా వేసుకోవాలి. నెయ్యి పైకి కొంచెం కనిపిస్తుంది అనేలాగా వేసుకోండి. ఇంకొక స్పూన్, అర స్పూన్ అని కాకుండా మీకు బాగా అర్థమైపోతుంది. ఇలా బాగా దగ్గర పడుతుంది అన్నప్పుడు ఇలా నెయ్యి వేసుకోవాలి. అవసరమైతే 2-3 టైమ్స్ వేసుకుంటూనే ఉండాలి. నాకైతే నెయ్యి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చింది, బాగా తెలుస్తుంది అన్న వరకు వేశాను. అలా వేస్తేనే పిల్లలకి చాలా బలమండి. పీరియడ్స్ కొత్తగా స్టార్ట్ అయిన పిల్లలు, అంటే ఇప్పుడిప్పుడే ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అయిన ఉంటారు కదా, వాళ్ళకి ఇలాంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. నడుములు బాగా నిలుస్తాయి. దీంట్లోనే కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకొంచెం సేపు కడిగించుకున్నామంటే గట్టిపడడం స్టార్ట్ అవుతుంది. ఈ మాత్రం పడితే చాలు, చల్లారేసరికి ఇంకా గట్టిగా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక పాత్రలోకి తీసుకొని దాంతోనే ఇలాగా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నామంటే సరిపోతుంది. ఈ పొడిని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా చేసుకోవచ్చు. ఈ పొడితో ఇంకా రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. అవి నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు చేసే సపోర్ట్ వల్ల, వ్యూస్ వల్ల, లైక్స్ వల్ల ఇంకొంచెం మంచిగా చేయాలని కొంచెం మోటివేషన్ వస్తుందన్నమాట.